యోహాను సువార్త 18:25-27 వచనాలు. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారు అతన్ని చూచి, నీవు ఆయన శిష్యుల్లో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను ఎరగనైనను. పేతురు, ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడు నువ్వు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరగనని మరొకసారి చెప్పాను. వెంటనే కోడి కూసాను. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, గనుడా, నీకు వందనాలు ప్రభా. ఈ దినమందు మేమందరము కల్వరి మహిమ స్వస్థత శాలలో నీ కల్వరి గిరి మీద ఉన్న సిలువను నిదానించుచున్నాం. సిలువ సంగతులను, సిలువ చరిత్రను మేమందరము ధ్యానము చేయుచుండగా మా అందరితో మాట్లాడము. నీ సత్యవాక్యములను, జీవవాక్యములను మాకు నేర్పించి స్థిరపరిచి మమ్మల్ని నడిపించమని, మా హృదయంలో ఉన్న ఈ సంగతులు అపవాది ఎత్తుకుపోకుండా మీరే కాపాడమని వాక్యమై దిగొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన, ఆయన ఆత్మ నడిపింపు మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, సిలువ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన ఒక కథ పేతురు యొక్క కథ, పేతురు బొంకిన కథ. గమనించండి, పేతురు జీవితంలో మరవలేని సంఘటన ఇది. ముమ్మారు అతడు ప్రభువుని ఎరగనని బొంకిన వెంటనే కోడి కూయడం అనేది మనం చూస్తాం. పేతురికి కోడి కూతలు అనేవి కొత్త ఏమీ కాదు. ఈ కాలంలో మనము కోడి కూయడం అనేది అరుదుగా వింటాము, మనకు చాలా తక్కువ. కొంచెం పల్లెటూర్లు, కొంచెం చిన్న చిన్న గ్రామాలకు వెళితే ఇప్పుడు చక్కగా వినబడతాయి. కానీ మన పట్టణాల్లో కూయడానికంటే కోయడమే ఎక్కువ ఉంటుంది మనకి కదా. కాబట్టి మనం చాలా తక్కువ వింటూ ఉంటాం. కానీ పేతురు తన జీవితంలో రోజు కోడి కూత వినేవాడు. ఆ కాలంలో మార్నింగ్ అల్లారం అదే, తెల్లారింది లెగమని చెప్పేది కోడి కూతే. మనమంటే అల్లారం పెట్టుకుంటున్నాం, కానీ ఆ కాలంలో కోడి కుయ్యడమే అల్లారం అన్నమాట. గమనించండి, లేచి పనులకు వెళ్ళండి అని లేపేది ఆ కోడి. ప్రతిదినము చిన్ననాటి నుంచి ఈ కోడి కూతలు వినుండొచ్చు పేతురు. కానీ తన బ్రతుకాలం అంతా మర్చిపోలేని కోడి కూత ఇది. జీవితకాలం అంతా మర్చిపోలేని కోడి కూత. అది తన జీవితంలో ఎప్పుడు స్థిరంగా ఉండిపోతుంది. గమనించండి, అది ఎన్నడూ కూడా మర్చిపోలేని కూత అది. ఈ కథ 4 సువార్తికులు చెప్పారు మొత్తం. మత్తయి, మార్కు, లూకా, యోహాను కూడా కోడి కుయ్యడము, ఇతడు బొంకడం అనే చరిత్ర 4 సువార్తికులు చెప్పారు. దేవుని బిడ్డలారా, గమనించండి, సిలువ గురించి ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుందో అక్కడక్కడ ఈ కోడి కుయ్యడము గురించి కూడా చెప్పబడుతూ ఉంది. ప్రపంచమంతా 2000 సంవత్సరాలుగా ఈ కథ మనం వింటూనే ఉన్నాం. గమనించండి, కాబట్టి ఈ కథను ఈరోజు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈ కథ 2 భాగాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి పేతురు పాడడమో, 2 పేతురు లేవడమో. చెప్పండి, ఏంటి? పేతురు పాడడమో, పేతురు లేవడము. 2 సంగతులకి ఈ కథను మనం చూద్దాం. మొదటిగా పేతురు పాడడము. పేతురు పాడడం. యెరూషలేములో విందు జరిగిన తర్వాత, చివరి రాత్రి విందు జరిగిన తర్వాత ప్రభు గెత్సెమనే తోటకి శిష్యులతో పాటు వచ్చాడు. ఆ శిష్యులు వారు నిద్రపోయారు. ప్రార్థించమన్నా
అయితే ఇస్కరియోతు యూదా వచ్చి ప్రభుని అమ్మివేశాడు, అప్పగించాడు. ఆ సైనికులైన వారు ప్రభుని పట్టుకొని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్ళారు. ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. అది అర్ధరాత్రి వేళ. ఆ సమయానికి కొందరు ఉన్నారు, కొందరు వెళ్ళిపోయారు. కానీ అర్ధరాత్రి జరిగింది ఈ కోర్టు. ఈ గుంపును దూరము నుండి వెంబడించాడు పేతురు. గమనించండి, పేతురు వెనకాల వెళుతూనే ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు, అందరూ వదిలి పారిపోయారు, కానీ పేతురు వదిలిపెట్టలేదు. నిజంగా చివరి వరకు వెంటాడుతూనే ఉన్నాడు. దూరంగా జనాంగములో తెలియకుండా వారిలో కలిసిపోయి ప్రభుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఎవరు గుర్తుపట్టరు తనను అనుకున్నాడు. అది చాలా చలికాలము. ఇశ్రాయేల్ దేశంలో ఏప్రిల్ నెలలో కూడా చలి బాగా ఉంటుంది. వాళ్ళకి వేసవి కాలం ఎప్పుడంటే ఆగస్టు నెల, ఏప్రిల్ నెలకు వారికి ఇంకా బాగా చలిగానే ఉంటుంది. గమనించిన అది ఏప్రిల్ మాసము, చాలా చలిగా ఉన్న కాలంలో గమనించండి, వారు ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళాడు ఈ పేతురు. ఆ బయట చాలామంది ఉన్నారు. ఆ గుంపులో ఇతడు కలిసిపోయి ఉన్నాడు. ఏమి జరుగుతుందో చూద్దామని చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించండి, ఎవరు గుర్తుపట్టరు అనుకున్నాడు, కానీ గుర్తుపట్టేశారు అతన్ని. ఒక చిన్నది దేవుని బిడ్డలారా, గమనించిన ఆమెకి ఎలా తెలుసో మనకు తెలియదు, కానీ ఆమె మాత్రము పేతురుని గుర్తుపట్టింది. యేసు యొక్క అనుచరుడు పేతురు అని ఆమెకు తెలిసిపోయింది. గమనించండి, ఒక్కసారిగా అతడు ఊహించలేదు ఈ పరిణామం. అతడు తన పనిలో తనున్నాడు, ఎవరు గుర్తుపట్టలేదు, యేసుకేం జరుగుతుందో అనే ఆలోచనలో ఉన్నాడు. అంతలో అతడు ఊహించని సంఘటన, ఊహించని ఒక పిలుపు వినబడది. నువ్వు యేసుతో ఉన్నవాడవు కదా అని ఒక చిన్నది అడిగింది. ఒకసారి కొన్ని ప్రశ్నలు సడన్గా అడిగితే ఏం చెప్పలేమండి, జవాబు చెప్పలేం. అతడికి ఒక్కసారికి ప్రశ్న షాక్ కొట్టినట్టుంది. గమనించిన ఒక్కసారిగా అతడు అదిరిపోయాడు. వేగంగా ఆలోచిస్తున్నాడు, ఏం చెప్పాలి. దేవుని బిడ్డలారా, కొంచెం అనుమానించిన అతన్ని పట్టుకుంటారు అక్కడ. అతడు ఒక రకంగా ఇరుక్కుపోయాడు ఇక్కడ. ఆ మాట అతని భవిష్యత్తును నిర్ధారిస్తుంది. ఇప్పుడు చెప్పే జవాబు అతని ఏమవ్వాలో నిర్ధారించేస్తుంది. అతడు చెరసాలకు వెళ్తాడా, బయట ఉండాలా అనేది అతడు చెప్పే జవాబు మీద ఆధారపడి ఉంది. దేవుని బిడ్డలారా, అతడు చేసేదేమీ లేక యేసుని ఎరగనని బొంకేశాడు. ఎరగనన్నాడు. గమనించండి, అతడు ఇలాగే ఉంటే అందరూ గుర్తుపడతారు అనుకుని అక్కడి నుంచి ఇంకొక చోటకు వెళ్ళిపోయాడు. నెమ్మదిగా స్థలం మారిపోయాడు. గమనించండి, ఇంకొకరు గుర్తుపట్టేశారు. ఇప్పుడు గమనించండి, ఇంకొకరు గుర్తుపడ్డారు. ఇతడు యేసుతో ఉన్నాడు అని చెప్పాడు. ఎప్పుడైతే గుర్తుపడ్డారు, ఇప్పుడు కదలలేదు. మళ్ళీ పారిపోతే ఇప్పుడు ఇరుక్కుపోతాం అనుకున్నాడు. అక్కడ అలాగే ఉన్నాడు. వారికి అనుమానం రాకుండా రెండోసారి కూడా ఆ ఒత్తిడికి లోనై యేసుని ఎరగనని, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. గమనించండి, వారు అతని జవాబు నమ్మలేదు. అతడు చెప్పిన జవాబు ఆ చుట్టూ ఉన్నవారు నమ్మలేదు. పేతురు ఉండకూడని చోట ఉన్నాడు. ఇప్పుడు బయటకు వెళ్ళలేడు, లోపల ఉండలేడు, శత్రువుల మధ్య ఉన్నాడు. గమనించిన వారందరి అనుమానపు చూపులు అతన్ని గుచ్చుకుంటున్నాయి. అనుమానంతో చూస్తున్నారు. గమనించండి, ఇప్పుడు యేసుని బయటికి పంపే సమయం వచ్చింది. బయటకు వస్తున్నారు. గమనించండి, మూడవసారి మళ్ళీ అడిగాడు ఒక ఆయన. ఇతడు యేసుతో ఉన్నాడు. గమనించండి, ఇతడు ఎవరు అంటే 18వ అధ్యాయము ఇప్పుడు చదవబడిన వాక్యంలో 26వ వచనంలో చూస్తాం. పేతురు ఎవని చెవి తెగ నరికినో వాని బంధువును, ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు ఆ తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు. ఇది ఇంకా మరింత ఖచ్చితంగా వచ్చింది. ఇతడు అడిగినవాడు సామాన్యుడు కాదు, ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడు.
ఇతడు కొన్ని గంటల ముందు ఆ మల్కు యొక్క చెవి తెగ నరికాడు. అతని బంధువు కూడా ఆ తోటలో ఉన్నాడు. ఈయన ప్రభుతో ఉండడం చూశాడు. పోని 12 మందిలో ఒక్కడకుంటే గుర్తుపట్టకపోనేమో, అక్కడ ఘనకార్యం చేశాడు ఈయన. ఆ దాసుడి చెవి తెగ నరికాడు. ఇంకా ఎక్కువ దృష్టి ఇతని మీద పడింది. ఇప్పుడు స్పష్టంగా గుర్తుపట్టాడు, నువ్వు యేసుతో ఉన్నావు అన్నాడు. దేవుని బిడ్డలారా, పేతురు ఇప్పుడు పూర్తిగా చిక్కుకుపోయాడు. ఇక దేవుని బిడ్డలారా, పేతురు వారి చేత చిక్కబడిపోయాడు. ఇప్పుడు మరొకసారి జవాబు ఇచ్చాడు. ఇదే జవాబు, యేసు ఎవరో నాకు తెలియదు, ఎరగనని బొంకాడు. బొంకడమే కాదు, వీళ్ళు నమ్మట్లేదు కనుక ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకోవడం కాదు, శపించేసుకున్నాడు కూడా. అని ఏం చేసుకున్నాడు? శపించేస్తున్నాడు. ఒక రకంగా ఇతన్ని విసిగించేశారు వారు. దేవుని బిడ్డలారా, వెంటనే కోడి కూసిందట. వెంటనే అప్పటికే అలసిపోయాడు. ఎన్నిసార్లు అడిగినా బొంకుతూనే ఉన్నాడు. 3 సార్లు ఒక విషయం పదే పదే అడిగితే ఏమొస్తుంది? విసుగు వస్తుంది. ఈయనకి విసుగొచ్చింది. పేతురు ఇంకోసారి కూడా విసుక్కున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ముమ్మారు అడిగితే పేతురికి ఏమొచ్చింది? విసుగొచ్చింది. గమనించండి, పేతురు అసలే తొందరపాటు స్వభావం కలిగిన వాడు. 3 సార్లు అడిగేసరికి అతనికి విసుగొచ్చింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు, నేను ఎరగనని. అతడు చెప్పిన జవాబు ప్రధాన యాజకుని కాదు. అతడు బొంకింది పెద్ద పెద్ద ప్రధాన యాజకుల దగ్గర, సైనికుల దగ్గర కాదు, చిన్నవారి దగ్గర, సామాన్యుల దగ్గర, దాసుల దగ్గర, పనిచేసే వారి దగ్గర. వీళ్ళను చూసి భయపడ్డాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, వీరిని చూసి భయపడ్డాడు. వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ అలాగని పేతురేమి పిరికివాడు కాదు. పేతురేమి పిరికివాడు కదా. 2 గంటల ముందు చెవి తెగ నరికాడంటే చాలా ధైర్యవంతుడై ఉండాలి. ప్రధాన యాజకుని గృహం వద్దకు వెంబడిస్తూ వచ్చాడంటే అతడు పిరికివాడు కాదు. సముద్రం మీద నడుస్తూ వచ్చాడంటే ఇతడు ఎవరు కాదు? పిరికివాడు కాదు. దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే అతను అడిగిన ప్రశ్న అకస్మాత్తుగా వచ్చింది. అతడి పాపము ఇంకొక పాపం దగ్గరికి, ఒక పాపం ఇంకొక పాపం దగ్గరికి తీసుకెళ్తుంది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు పేతురుకు భయం వేసింది. పేతురు పడిపోయాడు. మరి బొంకడం పడిపోవడం కదా? చెప్పాలి, బొంకడం పడిపోవడమే. దేవుని బిడ్డలారా, పేతురు ఎలా పడిపోయాడు? అతని పతనానికి, పడిపోవడానికి 7 కారణాలు ఉన్నాయి. 7 కారణం అతడు పడిపోవడానికి కారణం. 7 తప్పిదములు చేశాడు పేతురు. ఏంటి అంటే, 1, అతడు వినవలసి వచ్చినప్పుడు మాట్లాడాడు. వినే సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చెప్తుంటే ఈయన ఏం చేయాలి? వినాలి. ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అందరూ వదిలేసిన నేను మాత్రం వదలను అన్నాడు. ఆయన చెప్పేటప్పుడు ఏం చేయాలి? వినడం మానేసి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. నేను మాత్రం వదలను. వినాల్సిన సమయంలో మాట్లాడాడు. మొదటి పొరపాటు. 2ది, సొంత బలహీనతను ఒప్పుకోలేకపోయాడు ప్రభు ముందు. నువ్వు ముమ్మారు బొంకుతావు అన్నాడు. కానీ ఒప్పుకోలేక, లేదు ప్రభా, చావనైనా చేస్తాను కానీ ఎరగనని మాత్రం బొంకన్నాడు. బలహీనతను ఒప్పుకోలే. ప్రభు చెప్తున్నాడు, ఈ బలహీనత ఇది, నువ్వు బొంకుతా ఉంటే లేదు నేను బొంకను ఒప్పుకోలేకపోయాడు. తన సొంత బలహీనతను ఏం చేయలేకపోయాడు. గమనించండి, 1 వినేటప్పుడు వినవలసిన సమయంలో మాట్లాడాడు. గమనించండి, 2 బలహీనతను ఒప్పుకోలేకపోయాడు. 3 యేసు యొక్క హెచ్చరిక పట్టించుకోలే, అది మనసులో ఉంచుకోలే. యేసు ఏదో చెప్పాడంటే దానికి చాలా వాస్తవికత ఉంటే కానీ చెప్పడు.
దేవుని బిడ్డరా, అది ఖచ్చితంగా నెరవేరేదైతేనే చెప్తాడు. సామాన్య మనుషుల మాట లాంటిది కాదు. ఆయన హెచ్చరిక చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి, కానీ పట్టించుకోలేదు ఈయన. మూడో తప్పిదం అది, హెచ్చరిక పట్టించుకోలే. నాలుగోది, అతడు యేసును వెంబడించవలసిన విధంగా వెంబడించలేదు. వెంబడించవలసిన విధంగా వెంబడించాడు. అసలు ఎక్కడ వెంబడించాలి? పక్కన నిలబడాలి, యేసుతో పాటు నిలబడాలి. నీ కొరకు చస్తానన్నవాడు ఆయనతో పాటు నడవనైనా నడవాలి కదా, పక్కన వెనక నిలబడాలి కదా. తమ గురువు గారిని పట్టుకొని బంధించినప్పుడు ఈ శిష్యుడు చావనైనా చస్తానన్నవాడు నిలబడాలి కదా పక్కన. ఎక్కడ నిలబడ్డాడు? ఎలా వెంబడించాడు? దూరంగా వెంబడించాడు, ప్రజల్లో కలిసిపోయి వెంబడించాడు. దేవుని బిడ్డలు గమనించండి, వెంబడించవలసిన విధంగా వెంబడించలే. వెనక నిలబడవలసిన వాడు వెనక ఎక్కడో నిలబడ్డాడు. ఇది 4వ పొరపాటు. 5వది గమనించండి, శత్రువుల వేడి దగ్గర చలి కాచుకుంటున్నాడు. ఎక్కడ? ఎవరి మంట అది? ఎవరు వేసుకున్న మంట? శత్రువులు వేసుకున్న మంట. శత్రువుల మంట దగ్గర ఈయన చలి కాగుతున్నాడు. శత్రువుల మంట దగ్గర చలి కాగవచ్చా? గమనించిన అప్పటికే ఒక రకంగా అతని ఆత్మీయ జీవితం చూస్తే ఒక రకంగా అతని ఆత్మీయ విశ్వాసం గడ్డగట్టేసింది. కొన్ని చలికాలంలో నూనె ఇలాంటి గడ్డగట్టేస్తే చూసారా, ఇతని విశ్వాసం ఏమైందట? గడ్డగట్టేసింది. కొంచెం కాలాలి. ఇప్పుడు నూనె కరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వేడి చేయాలి, కొంచెం వేడి తగులుతుంది ఇప్పుడు. అందుకనే ఏం తగులుతుంది? సెగ తగులుతుంది, అందుకనే కాలుతుంది ఇప్పుడు. దేవుని బిడ్డలు గమనించండి, ఎక్కడ చలి కాగాలో అక్కడ చలి కాగట్లే, శత్రువుల మంట దగ్గర చలి కాగుతూ ఉన్నాడు. ఇది 5వ పొరపాటు. గమనించండి, 6వదిగా ఆలోచించే విధంగా సిద్ధంగా లేడు. అకస్మాత్తుగా వచ్చింది అతనికి సమస్య. దేవుని బిడ్డలు ఒక్కో రకంగా ఈ ప్రశ్న అడుగుతారని ముందుగా తెలిస్తే సిద్ధంగా ఉండేవాడేమో. ఈ ప్రశ్న అడుగుతారని తెలిస్తే సిద్ధంగా ఉండేవాడు, కానీ ఆలోచించడానికి అతడు సిద్ధంగా లేడు. దేవుని బిడ్డలు ఇది 6వ పొరపాటు. 7వది గమనించండి, తన పాపాన్ని ఇంకా పెంచుతున్నాడు. గమనించండి, ఒకసారి బొంకాడు, రెండోసారి బొంకాడు, మోసగించాడు, తిరస్కరించాడు. దేవుని బిడ్డలం, అతడు తిరస్కరించాడు ప్రభుని. ఆయన జీవించి ఉండగానే ఆయనను తిరస్కరించాడు ముమ్మారు. తన పాపాన్ని ఇంకా పెంచుకుపోయాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు రెట్టించి ఆ పాపం చేశాడు. 3 సార్లు రెట్టించి తిరస్కరించాడు. ఇతని పాపం 7వ పాపం ఇది. అతను పడిపోవడానికి ఎన్ని జారుడు మెట్లు ఉన్నాయి ఇతనికి? 7. దేవుని బిడ్డరా, మనం మరొకసారి చూస్తే, మొదటిగా వినవలసిన సమయంలో మాట్లాడాడు. 2, సొంత బలహీనతను గమనించండి, ఒప్పుకోలేదు. గమనించండి, 3వదిగా హెచ్చరిక పట్టించుకోలేదు. 4, వెంబడించవలసిన విధంగా వెంబడించలేదు. 5వదిగా శత్రువుల మంట దగ్గర చలి కాచుకుంటున్నాడు. 6వదిగా ఆలోచించడానికి సిద్ధంగా లేడు. 7వదిగా తన పాపాన్ని ఇంకా పెంచాడు, ముమ్మారు తిరస్కరించాడు. ఈ బండ జారిపోయింది. ఇప్పుడు పేతురు అంటే ఎవరు? బండ. ఈ బండ అవసరమైన సమయంలో కూలిపోయింది. ఈ బండ జారిపోయింది. అక్కర రావాల్సిన సమయంలో జారిపోయింది ఈ బండ. దేవుని బిడ్డరా, అతడు గమనించండి, అతడి జీవితం అంతా విఫలమవుతూనే ఉన్నాడు. దేవుని బిడ్డరా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఒక రకంగా మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను.
నేను నిలబడ్డాను అనుకునేవాడు ఏం చేయాలట? కానీ బండ జారిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ బండ జారిపోయింది, నిలబడలేకపోయింది, పడిపోయింది. బండ పతనమైపోయింది. మొదటి కథ పేతురు పడిపోవడం. పేతురు పడిపోవడం. రెండోది పేతురు లేవ. ఇద్దరు ముగ్గురు అంటున్నారమ్మా, చెప్పండి. పేతురు, ఒకటి పేతురు పడిపోవడం, రెండు పేతురు లేవడం. ఎలా లేచాడు పేతురు? తిరిగి నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? నాలుగు మెట్లు ఎక్కాడు. ఒకటి గమనించినప్పుడు ఏం జరిగింది? వెంటనే కోడి కూసెను. మొదటిది ఏంటడా? ఎప్పుడు కూసింది ఈ కోడి? మూడోసారి బొంకగానే, మూడో అబద్ధం చెప్పగానే, మూడో తిరస్కరణ పూర్తవ్వగానే నోటి నుండి కోపంగా యేసుని ఎరగను అని బొంకి శపించుకొని ఒట్టు పెట్టుకున్న వెంటనే కోడి కూసింది. కోడి కూసింది. మొదటిగా అతన్ని మేల్కొల్పింది. కోడి ఏం చేసింది? మేల్కొల్పింది. యేసు మాటలు జ్ఞాపకం చేసింది. దేవుని బిడ్డలారా, ఈ కోడి కూత అతని మనస్సాక్షి గంట కొట్టింది. ఎవరు మనస్సాక్షి గంట? పేతురు యొక్క మనస్సాక్షి గంట కొట్టింది ఈ కోడి. దేవుని బిడ్డలారా, 6 గంటల ముందు ఎంత గర్వంగా తన సామర్థ్యం మీద నమ్మికతో మాట్లాడో, ఇప్పుడు అతని మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది. ఈ కోడి కూత అతన్ని లేపింది. మొదటి గమనించండి పని. మొదటిగా అతడు లేవడానికి కారణం, ఇక జారిపోతున్నాడు, పడిపోతున్నాడు, 7 మెట్లు జారిపోయాడు. మళ్ళీ ఇక్కడ నిలబడ్డాడు. కోడి కూసిన వెంటనే తేరుకున్నాడు, స్పృహలోకి వచ్చాడు. గమనించండి, మేలుకున్నాడు ఇతడు. మేలుకొలిపింది కోడి మొదటి మెట్టు మీద. రెండోది లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనం. లూకా సువార్త 22:61. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. గమనించండి 60వ వచనం చూడండి. అందుకు పేతురు, నువ్వు చెప్పినందు నాకు తెలియదని అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. ఎవరు చూశారట? పేతురు వైపు ప్రభు చూచాడు. ఇది 2వ మెట్టు అతడు మళ్ళీ నిలబడ్డానికి. ప్రభు తిరిగి పేతురు వైపు చూచాడు. బొంకడం, ప్రభుని చూడడం, కోడి కుయ్యడం 3 ఒక్కసారి జరిగినాయట. అతడు బొంకడం, కోడి కుయ్యడు, ప్రభు చూడడం ఒక్కసారి జరిగింది. కైపా కోర్టు నుంచి బయటకు వస్తున్నాడు, సన్హెడ్రిన్ సభకు వెళుతున్నాడు. గమనించండి, అప్పుడు ప్రభు ముఖము ఆ పేతురు వైపు తిరిగాడు. నేరుగా జనాల మధ్య వారిలో కలిసిపోయిన పేతురుకి గుచ్చుకునే ఆ చూపు, అతని చూపు, పేతురు చూపు ఒక్కసారి ఎదురు పడడం చూస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, అతని ముఖం మారిపోయింది. ఆ చూపు 3 సందేశాలు ఇచ్చింది. ఏది? ఆ చూపు 3 సందేశాలు ఇచ్చింది. ఒకటి, ఆ చూపులో అతని తప్పెత్తి చూపించింది. అతని తప్పు, నేనెవరో నీకు తెలీదా పేతురు అన్నట్టు చూశాడు అనమాట. ఎలా చూశాడు? నేనెవరో నీకు తెలీదా? అతని తప్పును ఎత్తి చూపించింది ఆ యొక్క చూపు. మొదటిగా ఆ చూపు ద్వారా తన తప్పునెత్తి చూపించాడు. రెండోది జాలి కలిగిన చూపు. ఏం చూపు? జాలి కలిగిన చూపు. అయ్యో పేతురు, నువ్వెంత బలహీనుడువు, నువ్వెంత బలహీనుడువు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నేను నీకు తెలీదా అని చూచాడు. నేను లేకుండా నువ్వేమీ చేయలేవు పేతురు అని అతన్ని జాలి పడ్డాడు అతని మీద.
జాలిగా చూశాడు అతన్ని. ఎలా చూశాడు? జాలిగా చూశాడు. మూడవది ఆయన చూపు జ్ఞాపకం చేసే చూపు. ఏం చూపు? అతనికి జ్ఞాపకం చేస్తుంది, అతని బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. పేతురు ఇప్పుడు వెళ్ళి ఏడు అన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఏడు, ఇప్పుడు పశ్చాత్తాపడు అన్నట్టు చూశాడు. అతని బాధ్యతను గుర్తు చేసింది, తప్పునెత్తి చూపించింది, జాలి చూపించింది, బాధ్యతను గుర్తు చేసింది. నువ్వు పశ్చాత్తాపడు, ఇప్పుడు వెళ్ళి ఏడు అన్నట్టు చూచాడు. ఇది మూడవది. రెండవది యేసు యొక్క చూపు. మొదటిది కోడి కూసింది. రెండు, పేతుర్ని ప్రభు చూచాడు. ఇది రెండవది. మూడవది, అతను నిలబడడానికి ఇంకొక కారణం ఏమిటి అంటే, గమనించిన అందరూ సువార్థికులు చెప్పారు. అప్పుడు అతడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరి మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రభు ఏం చెప్పాడు? ముమ్మారు బొంకుతా ఉన్నాడు. అతడు ప్రేమతో ప్రభు పలికిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు యొక్క మాటలు జ్ఞాపకం వచ్చే అతనికి. అతను నిలబడడానికి కారణం ఏమిటంటే ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకోవడం కూడా. ప్రేమతో కూడిన మాటలు, హెచ్చరికతో కూడిన మాటలు పేతురు లోపల పగుళ్ళలోనికి వెళ్ళినాయట. ఎందులోకి వెళ్ళి? లోపల ఉన్న పగుళ్ళలోకి వెళ్ళింది ఆ మాటలు. బాగు చేసాయి అతన్ని, అతని అంతరంగాన్ని బాగు చేసాయి. మూడోదిగా గమనించండి, అతడు ప్రభు యొక్క మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అతను నిలబడడానికి ఇంకొక కారణం. నాలుగోదిగా పేతురు కన్నీళ్ళు. పేతురు అతడు ఏడ్చాడు. లోతైన పశ్చాత్తాపమునకు సంకేతం ఆ కన్నీళ్ళు. లోతైన పశ్చాత్తాపం. అతడు ఎంతగా బాధించాడో అతనికి అర్థమైంది. అతడు ఎంతగా ప్రభుని క్షోభపెట్టాడో అతనికి అర్థమైంది. గమనించండి, అతని కన్నీళ్లే అతన్ని నిలబెట్టాయి. ఏం నిలబెట్టాయి? కన్నీళ్లే. అతని కన్నీళ్ళు అతను నిలబెడితే యూదా కన్నీరు చావుకి తీసుకెళ్ళాయి. యూదా కన్నీరు అక్కడికి తీసుకెళ్ళాయి, అతన్ని చనిపోయేటట్టు చేశాయి. కానీ పేతురు కన్నీళ్ళు నిలబడేటట్టు చేశాయి. దేవుని బిడ్డలారా, యూదా కన్నీళ్ళు ఆత్మహత్యకు తీసుకెళ్ళాయి. కానీ తన కన్నీళ్ళు తిరిగి తన జీవితాన్ని నిలవబెట్టుకునేటట్టు చేశాయి. దేవుని బిడ్డలారా గమనించండి, మన కన్నీళ్ళు ఎలాంటి కన్నీళ్ళు? కన్నీరు కార్చాలి, కానీ ఎలాంటి కన్నీరు కార్చాలి, ఎలా ఏడవాలో కూడా మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, కొందరి కన్నీరు వారిని ఆత్మహత్యల వైపు గమనించండి వేదనలోకి తీసుకెళ్తాయి. కానీ పేతురులాగా ఏడవాలి, పశ్చాత్తాపడి నిలబడాలి. కన్నీరు నిలబెట్టే కన్నీరు కార్చాలి. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, మన హృదయాలు నూతనమయ్యే విధంగా కన్నీరు కార్చాలి, కానీ పతనమయ్యే విధంగా కన్నీరు కార్చకూడదు. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఆ విధంగా కన్నీరు లేకపోతే నీకే ప్రయోజనం లేదు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనం. 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయము దేవుడు ఏం చేయడట? అలక్ష్యము చేయడు. ఆ రాత్రి పేతురు హృదయం విరవబడింది. ఏడ్చాడు. ఆ రాత్రి తన్ను తాను నిందించుకున్నాడు. గమనించండి, అతడి జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ రాత్రి కన్నీరు కార్చాడు చీకట్లోకి వెళ్ళి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇతడు ఒక రకంగా అతని జీవితం చూస్తే చాలా ధైర్యవంతుడు, గొప్ప విశ్వాసి. గమనించండి, ధైర్యవంతులకే ఎక్కువ శ్రమలు వస్తాయి. ఎవరికి వస్తాయి శ్రమలు? ఎవరికి ఎక్కువ వస్తాయి? ధైర్యవంతులకే వస్తాయి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ధైర్యవంతులే రిస్క్ చేస్తారు కనుక. ఎవరికి వస్తాయి శ్రమలు? ఎందుకు వస్తాయి? గమనించండి, సాహసాలు ఎవరు చేస్తారు? దేవుని బిడ్డలారా, ఇతడే పేతురు మునిగిపోయాడు.
నడిచాడు కాబట్టి మునిగిపోయాడు. నడవకపోతే మునిగేవాడు కాదు కదా. సాహసం ఎవరు చేశారు? 12 మందిలో. గమనించండి, పేతురే చేశాడు. నీటి మీద నడిచే సాహసం 12 మందిలో ఒక్కడికి లేదు. ధైర్యం ఎవరికి ఉంది? కాబట్టి మునిగిపోయాడు. అలాంటి వాళ్ళకే శ్రమలు వస్తాయి. ధైర్యం ఉన్నవాడికే శ్రమలు వస్తాయి. ఎందుకంటే వారే సాహసాలు చేస్తారు కనుక. దేవుని బిడ్డలారా గమనించండి, సాహసం చేసి ప్రభువును వెంబడించాడు. అతడు ధైర్యం ఉంది కనుక వెంబడించాడు. మిగతా వాళ్ళందరూ పారిపోయారు, ఇతడు ఏం చేశాడు? వెంబడించాడు. అయ్యో ఇతనికి శోధన వచ్చింది, మారు బొంకేశాడు అనుకుంటున్నాం, మునిగిపోయాడు అనుకుంటున్నాం. వెంబడించాడు కాబట్టే అతడు శ్రమ వచ్చింది. గమనించండి, అతడు నడిచాడు కాబట్టే మునిగాడు. వాక్యం వింటున్న వాళ్ళరా, ధైర్యం ఉంది ఇతనికి. ఏముంది? దేవుని బిడ్డలారా, అతని ధైర్యంలో వైఫల్యం వచ్చింది. లూకా సువార్త 22:32 నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పిన యేసు ప్రభు ముందే చెప్పాడు. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకుంటుని అతని కొరకు ముందే ప్రార్థన చేశాడట. అతడు పడిపోలేదు, అతడు నిలబడ్డాడు. కారణం ఏమిటంటే అతని కొరకు ప్రభు ప్రార్థించాడు కనుక. ఎవరు ప్రార్థించారు? ప్రభువే ప్రార్థించాడు అతని కొరకు. నువ్వు నిలబడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచన్నాడు. ఆ బాధ్యత అప్పచెప్పాడు. దేవుని బిడ్డలారా కాబట్టి గమనించండి, అతడు విశ్వాసంలో విఫలం అవ్వలేదు. ఆ రాత్రి అసహనంగా కోపంగా మాట్లాడి ఉండొచ్చు, బొంకుండొచ్చు, కానీ యేసును ప్రేమిస్తున్నాడు ఇతడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని బిడ్డలారా గమనించండి, పేతురు ద్వారా ప్రాముఖ్యమైన 3 పాఠాలు మనం నేర్చుకోవాలి ఈ పాఠము ద్వారా. ఎన్ని పాఠాలు? ఇన్ని చెప్తే ఒకసారి గుర్తుపెట్టుకోవాలని అంటారా? గమనించండి, 3 పాఠాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, అతనికున్న బలం, అతని ధైర్యం. అతనికున్న బలం ఏంటి? గమనించండి, అందరూ విడిచినా నేను విడవను అన్నాడు. నేను ధైర్యవంతుడని చెప్పాడు. కానీ సాతాను ధైర్యం మీదే కొట్టాడు. దేని మీద కొట్టాడు? గమనించండి, అందుకే జారిపోయాడు. నేను ధైర్యవంతుడు, అందరూ నేను విడిచిపెట్టేసినా నేను విడవను అన్నాడు. అతనికున్న బలమే ధైర్యం. కానీ సాతాను దేని మీద కొట్టాడు? ధైర్యం మీదే కొట్టాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రాముఖ్యమైన పాఠం ఏంటో తెలుసా? సాతాను బలహీనతల మీద పడతాడని. బలహీనతల మీద కాదు, బలం మీద పడతాడు. దేని మీద పడతాడు? నువ్వు ఏదైతే బలం అనుకుంటున్నావో దాని మీద పడతాడు. బలహీనతల మీద పడతాడు అనుకుంటాం. నీ బలహీనతలు కాదు అతని టార్గెట్, బలం మీదే. ఎందుకంటావేమో, నీ బలహీనతలు నువ్వు కాపలా పెట్టుకుంటావు కదా. ఏం పడతా? ఈ డోర్ వీక్గా ఉందంటే మనం జాగ్రత్త పడతాం కదా. దేన్ని పట్టించుకోమా? బలంగా ఉన్న దాన్ని పట్టించుకోమా. దేన్ని పట్టించుకుంటాం? బలహీనంగా ఉన్న దాన్ని పట్టించుకొని బలమైంది వదిలేస్తాం. అందుకని దేని మీద పడతాడు? బలం మీదే పడతాడు. గమనించండి, మనకి పలానా చోట మనము వీక్గా ఉన్నాం, బలహీనంగా ఉన్నాం తెలిసినప్పుడు దాని కొరకు ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం. దేన్ని వదిలేస్తాం? బలమైన దాన్ని వదిలేస్తాం. కాబట్టి సాతాను దేని మీద పడ్డాడు? బలం మీదే పడ్డాడు. గమనించండి, సాతాను బలం మీదే కొట్టాడు. అందుకనే బలహీనతలను జాగ్రత్తగా చూసుకుంటాము కాబట్టి, దాన్ని కాపలా కాయవు కాబట్టి సాతాను దేని మీద పడతాడు? బలం మీదే పడతాడు. రెండో పాఠము, మితిమీరిన ఆత్మవిశ్వాసం. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఇతడు విఫలమవడానికి కారణం. అది ఇతడి ఆత్మవిశ్వాసం. ఆ రాత్రి చాలా ఆ విందు దగ్గర చెప్పాడు, చాలా ధైర్యంగా ఘనంగా చెప్పాడు, నేను చాలా గొప్పవాడిని. ఆ రాత్రి యేసు దగ్గర చెప్తున్నాడు చాలాసార్లు, నేను అందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను, నీ కొరకు నేను ప్రాణమైన పెడతాను. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న ఆ రాత్రి యేసు దగ్గర ఏదైతే చెప్పాడో దేవుని బిడ్డలారా దాని మీదకే దాడి చేశాడు. దేవుడు అనుమతిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మవిశ్వాసం కాదు నీకు ఉండాల్సింది,
దేవుని యందు విశ్వాసం. దేని యందు? లోకంలో ఏం నేర్పుతారు? ఏ విశ్వాసం ఉండాలా? ఆత్మవిశ్వాసం. గమనించండి, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం వల్ల చాలా ధైర్యంగా ఉంటాం అనుకుంటారు. లోకంలో నేర్పేది అందరికీ ఆత్మవిశ్వాసం ఉండాలి. దేవునిలో అది ఉండకూడదు. నువ్వు బలహీనుడివి. నువ్వెవరు? బలహీనుడు. నీ బలం ఎంత ఉందో అంతవరకు ఉంటుంది. కానీ నీ బలమునకు మించిన పనులు చేయాలంటే నీ విశ్వాసం నీ మీద ఉండకూడదు. ఎవరి మీద ఉండాలి? దేవుని యందు. గమనించిన అతని ఆత్మవిశ్వాసం దేవుని యందలి విశ్వాసంగా మారడానికి ఈ శ్రమ అతని మీదకి రప్పించాడు దేవుడు. నీ ఆత్మవిశ్వాసం పోవాలి. ఏం రావాలా? దేవుని యందలి విశ్వాసం పెరగాలి. నా వల్ల కాదు ప్రభా, నేను గెలవలేను ప్రభా. నువ్వే గెలిపించాలి, నువ్వే చేయాలి. ఈరోజు మనకు కూడా ఉండాల్సింది ఆత్మవిశ్వాసం కాదు, దేవుని యందలి విశ్వాసం. దేని యందలి విశ్వాసం? గమనించిన ఆత్మవిశ్వాసం నువ్వెంత శక్తి ఉందో అంతవరకే రాణిస్తుంది. నీ సామర్థ్యం ఎంతో అంతవరకే. ఈ లోకంలో ధ్యానాలు కావచ్చు, ఈ లోకంలో మనకి చాలా ధ్యానాలు చాలా రకాలు వచ్చినాయి ఈ మధ్య. ఈ ధ్యానాలన్నీ కూడా నీ శక్తి మీద నువ్వు మనసు పెట్టేటట్టే, కేంద్రీకరించేటట్టే ఆ ధ్యానాలు ఉపయోగపడతాయి. కానీ మనము చేసే ధ్యానం లోకములో ఉన్న అన్ని ధ్యానాలకి ఎలా వ్యత్యాసం అంటే, మనము మన శక్తి మీద మన మనసు కేంద్రీకరించట్లే. ఎవరి శక్తి మీద కేంద్రీకరిస్తున్నాం? దేవుని శక్తి మీద. మన శక్తి మీద మనం కేంద్రీకరిస్తే మన శక్తిని మనం ప్రేరేపిస్తాం అంతే. కానీ దేవుని శక్తి మీద నీవు ధ్యానము చేస్తే దేవుని శక్తి నీలోకి వస్తుంది. దైవ బలముతో నింపబడతాం. దైవ బలముతో మహత్కార్యములు జరుగుతాయి. కాబట్టి గమనించిన, ఇతడికి ఆత్మవిశ్వాసం పోవాలి. ఎవరి యందలి విశ్వాసం రావాలి? దేవుని యందలి విశ్వాసం రావాలి. అందుకని దేవుని తన మీద తాను కాకుండా తను దేవుని మీద ఆధారపడేటట్టు చేయడానికి శోధన రప్పించాడు. ఇది కూడా చక్కని పాఠం అతనికి. దేవుని బిడ్డలు గమనించిన, రాత్రి తను తాను విసర్జించుకున్నాడు. ఆ రాత్రి నుంచి తను నమ్ముకోవడం మానేశాడు. ఎవరు నమ్ముకోవడం మానేశాడు? ఇంకోసారి తన మనస్సులో నుంచి, ఇదిగో పేతురు ఏం పర్లేదు నువ్వు మాట ఇచ్చే అన్నాడు అనుకో, ఎలా చూస్తాడు తన మనసుని? ఒకసారి అలాగే తాగలేసావు కదా అన్నాడు చూస్తాడు కదా. ఒకసారి యేసు ప్రభు ముందు రచ్చగొట్టేసింది అతని ఆత్మ లోపల నుంచి. పలుకు పేతురు, నీకంటే మగోడు లేడు, నీకంటే ధైర్యవంతుడు లేడు, పలుకు అని గెంటేసింది. పలికే వరకు ఊరుకోలే అతని మనస్సు. పలికేశాడు, నీ కొరకు ప్రాణమైన పెట్టేస్తాను కానీ నిన్ను ఎరగనని బొంకను అన్నాడు. తీరా ఆపదొచ్చేసరికి చేతులు ఎత్తేసింది. తనంతగానో ప్రేమించిన ప్రభుని ఎరగననేటట్టు చేసింది, మోసం చేసింది దాని అంతరంగా. హృదయము పెద్ద మోసకారి. హృదయమా నమ్మకం. హృదయం చెప్పే ప్రతిదీ నమ్మకం. గమనించండి, అయ్యగారు రాశారు, నమ్ముచుండుము యేసుని రాత వాక్యం సత్యమంచు. ఎవరు నమ్మాలా? యేసుని నమ్మ. ఆయన నమ్మంతే, ఆయన మాటే నమ్మ. అందులో అయ్యగారు రాస్తారు, నీ హృదయం చెప్పినా నమ్మకం, లోకం చెప్పినా నమ్మకం, నీ జ్ఞానం చెప్పినా నమ్మకం. నమ్మాల్సింది దేన్ని? దేవుని వాక్యాన్ని అంతే. దేవుని యందలి విశ్వాసం ఉండాలి కానీ నీ యందలి నీ విశ్వాసం ఉండకూడదు. రెండో పాఠం. మూడోది గమనించండి, మూడో పాఠం ఏమిటంటే, ఈ పేతురు ఈ తప్పులు చేస్తున్నప్పుడు, తిరస్కరిస్తున్నప్పుడు యేసు స్పందించిన తీరు వేరుగా ఉంటుంది. ఆయన మీ గద్దించలే, ఆయన మీ విసుక్కోలే, గద్దించలే, విమర్శించలేదు, అతన్ని వదిలిపెట్టలే. నీతో లాభం లేదు, నేను అంత ప్రేమించాను పేతురు, చివరికి నన్ను బొంకావు కదా, నీతో నాకు పని లేదని విడిచిపెట్టలే. పేతురు తిరస్కరణ గురించి ముందే తెలుసు యేసుకి, ఆయనకి ముందే తెలుసు. అతడు తిరస్కరిస్తాడని తెలుసు, ముందే చెప్పాడు కూడా అని. అతడు ఏ విధంగా స్పందిస్తాడో పేతురికి బాగా, యేసు ప్రభుకి బాగా తెలుసు.
అతడు ఎలా ఉంటాడో ఎలా మాట్లాడతాడో తెలుసు. దేవుని బిడ్డలారా గమనించండి. కానీ ప్రభు జరగనిచ్చాడు. ఎందుకంటే అతడు విరగాలి, తిరిగి అతుక్కోవాలి, అప్పుడే బలంగా ఉంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, బలపరచడానికే విరగొట్టాడు ఇక్కడ. దేవుని బిడ్డలారా తర్వాత మళ్ళీ బలహీనంగా ఉండవు. నువ్వు ఒకసారి పాఠం నేర్చుకున్న తర్వాత నువ్వు భవిష్యత్తులో పడిపోవు. కాబట్టి గమనించండి, అతడు మారిపోయాడు. ఈ యొక్క ఘటన తర్వాత అతడు పూర్తిగా మారిపోయాడు. అతడు అనుమానం సానుభూతిగా మారిపోయింది. అతడి విఫలం విశ్వాసంగా మారింది. ఎలా మారింది? విశ్వాసంగా మారింది. ఇంకా ఎక్కువ సేవ చేశాడు, ఇంకా బలంగా వాడబడ్డాడు. దేవుని బిడ్డలారా వేల మందిని మార్చాడు, రోగుల్ని బాగు చేశాడు. తన శక్తి మీద ఆధారపడితే చేయలేడు. ఎవరి శక్తి మీద ఆధారపడ్డాడు? దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. దేవుని దగ్గర మోకరించాడు, దేవుని ఆత్మ పొందుకున్నాడు, 3000 మందిని మార్చాడు. దేవుని శక్తి వైపుకు తిరిగాడు. మా దగ్గర ఏమీ లేదు, పేతురు కూడా లేడు, ఇప్పుడు వెండి బంగారాలు లేవు, పేతురు కూడా లేడు, నా దగ్గర ఏముంది తెలుసా? యేసు నామం ఉందన్నాడు. ఏం పట్టుకున్నాడు? యేసు నామం, లేచి నడవమన్నాడు, బాగు చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మారిపోయాడు పేతురు. ఎలా మార్చాడు? యేసు కోపంతో మార్చలే, గద్దించి, విమర్శించి, శిక్షించి, వదిలిపెట్టి మార్చలే, ప్రేమించి మార్చాడు. ఎలా మార్చాడు? ప్రేమించాడు. అతడి పాతదంతా పోయింది. పాత జీవితము, పాత ఆనవాళ్ళు లేవు ఇప్పుడు. పాత జీవితంలో గర్వం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, ఉద్రేకం ఉంది, అవిశ్వాసం, ఇవన్నీ పోయినాయి. ఏమేమి పోయినాయి? మంచిది. ఒకటి ఆత్మవిశ్వాసం, గమనించండి, గర్వం గమనించండి, ఉద్రేకం, అవిశ్వాసం, ఇవన్నీ పోయాయి. ఏమొచ్చాయి తెలుసా? వినయం వచ్చింది. ఏమొచ్చింది? విధేయత వచ్చింది, కొత్త విశ్వాసం వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, మారాడు ఇప్పుడు. అంతకు ముందు రాత్రి కొన్ని గంటల ముందు గర్వంగా మాట్లాడాడు. ఎలాగా? నీ కొరకు ప్రాణమైన పెడతాను. నేను ఎవరు అనుకున్నావు యేసయ్యా అన్నాడు. నేను ఎవరు అనుకున్నా అన్నాడు. ఇప్పుడు అనమనండి, ఇది అయిపోయిన తర్వాత బొంకిన తర్వాత అంటాడా? ఇలా మాట్లాడతాడా? సైలెంట్ అయిపోవాలి. ఇంకా ఏం నేర్పించాడు? వినయం, క్రొత్త విశ్వాసం వచ్చింది. గమనించండి, క్రొత్త ధైర్యం వచ్చింది అతనికి, క్రొత్త సంకల్పం వచ్చింది. అతడు కోల్పోయిన వస్తువులు అతనికి మంచిది కాదు. ఈ గర్వం, ఆత్మవిశ్వాసం మంచిది కాదు, పోతేనే మంచిది అనమాట. కొన్ని శ్రమలు రావడం వలన చెత్తంతా పోతుంది అనమాట. మన జీవితంలో ఉండకూడనివి పోతాయి, నీ ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయన్నీ పోతాయి. అది మంచిదే, పోవడం. మంచి వస్తాయి. అయ్యగారు రాశారు, గమనించండి, నీలోని సద్గుణాలు పైకి తేలు వరకు కష్టాల కొలిమి కాలును. నీలో మంచి గుణాలు పైకి వచ్చే వరకు కష్టాలు కాలుతూనే ఉంటాయట. నీలోని దుర్గుణాలు కరుగుచు కూలు వరకు కష్టాల కొలిమి రాజును. నీలో దుర్గుణాలు ఉండకూడనివి కూలిపోయే వరకు, పోయే వరకు కష్టాల కొలిమి రాజుతూనే ఉంటుందట. దేవుని బిడ్డలారా, మంచివి పైకి తేలాలన్నా, చెడ్డది పోవాలన్నా కష్టమనే పనిముట్టే దేవుడు పట్టుకుంటాడు, మంటే పడతాడు, శ్రమే. దేవుని బిడ్డలారా గమనించండి, శ్రమల యందే సకల స్వనీతి సమసిపోవును అని రాశారు గారు. శ్రమల యందే స్వనీతి, ఇతని స్వనీతి అంత పోయింది, కొట్టుకుపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ కథ ఎవరికి వర్తిస్తుంది తెలుసా? ఎవరికి వర్తిస్తుందో కదా, ఎవరికి వర్తించదో చెప్పండి. ఎవరికి? ఇది నాకు వర్తించుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. మనందరిలో ఉన్నాడు. ఎవరు? పేతురు. మనందరిలో ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. ప్రభువు నుండి దూరం అయ్యాం అనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. గమనించండి, పడిపోయిన వారికి పేతురు పాఠం గొప్ప పాఠం. తిరిగి లేచాడు పేతురు, తిరిగి లేచాడు. పడిపోయిన పేతుర్ని దేవుడు వదిలిపెట్టలే. గొప్ప ఆదరణ మనందరికీ. ఈ లోకం వదిలేస్తారేమో, నువ్వు బాగున్నప్పుడు పట్టుకుంటారు,
నీ వలన ఉపయోగం లేదు, నీతో ఉంటే మేము మునిగిపోతాం, నీతో ఉంటే మా జీవితం పాడైపోతుంది అన్నప్పుడు వదిలేస్తారేమో. కానీ నువ్వు వదిలిపెట్టడు ఆయన ఏం చేయడు, వదిలిపెట్టు. నీ మీద ఆశ వదులుకోడు. నేను కుదరదు వినను అని వెళ్ళిపోతున్న యోనాని తిరిగి రప్పించుకున్నట్టు వెనక్కి రప్పించుకుంటాడు. నయానో భయానో నీ మీద మాత్రం ఆశ వదులుకోడు, నీ మీద ఆశ వదులుకోడు. నిన్ను తిరిగి రప్పించుకోవడం ఎలాగో ఆయనకు తెలుసు. పేతుర్ని కూడా అలాగే రప్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కథ తప్పిపోయి తిరిగి వస్తున్న వారి కథ, తప్పిపోయిన కుమారుడి కథ. పేతురు కూడా తప్పిపోయాడు, తిరిగి వచ్చాడా లేదా, పడిపోయాడు, నిలబడ్డా లేదా. గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం మనకి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ కథ ఎలాగొచ్చింది బైబిల్లో? పేతురుతో ఎవరైనా ఉన్నారా? పేతురు బొంకడం ఎవరైనా చూసారా? పేతురు ఏడవడం ఎవరైనా చూసారా? యేసు చూడడం ఏ శిష్యుడైనా చూచాడా? మరి నలుగురు సువార్థికులకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు ఈ కథ? పేతురు చెప్పాడు. ఎవరు చెప్పారు? పేతురు చెప్పాడు. సిగ్గుపడలేదు పేతురు. చిన్నది వస్తే నేను బొంకానని చెప్పుకోవడానికి సిగ్గుపడరా? అంతకుముందు ఎవరి ముందు ఫోజు కొట్టాడు? ఇదంతా ఎవరి ముందు గొప్పలు చెప్పాడు పేతురు? ఈ 12 మంది దగ్గరే, ఈ 11 మంది శిష్యుల దగ్గరే గొప్పలు చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏడుస్తున్నాడు. నేనే యేసుని ఎరగనని 3 సార్లు బొంకాను, ఒక చిన్నది అడిగితే నేను బొంకాను. కోడి కూసింది యేసు అన్నట్టే, కోడి కూసింది యేసు అన్నట్టే. యేసు నన్ను చూచాడు, నేను ఏడ్చాను అని చెప్పాడు. గమనించండి, నలుగురు సువార్థికులు రాశారు ఈ కథ. వాక్యం వింటున్న వాళ్ళరా, గమనించండి, ఏమాత్రం దాచిపెట్టలేదు ఈ కథ. కన్నీరు కారుస్తూ చెప్పుండొచ్చు ఈ కథ. దేవుని బిడ్డలారా, గమనించండి, నేను పడిపోయినా నా ప్రభు నన్ను వదల్లే, నన్ను పట్టుకున్నాడు అని చెప్పాడు. నీటిలో మునిగిపోతుంటే పట్టుకున్నవాడే ఇక్కడ ఆధ్యాత్మికంగా పడిపోతుంటే పట్టుకున్నాడు, లేవనెత్తాడు. ప్రేమ కలిగిన వాడు మన యేసు అని చెప్పాడు పేతురు. దేవుని బిడ్డలారా, పేతుర్ని క్షమించి ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించి ప్రేమిస్తున్నాడు అనేది సత్యమా? దేవుని బిడ్డలారా, గమనించండి, చాలా మార్లు మనం పడిపోయినా తిరిగి లేస్తామనడానికి ఇలాంటి వారి కథ గొప్ప ఉదాహరణ. ఈరోజు మనందరము కూడా తప్పిపోయిన కుమారులమే. మనందరిలో పేతురున్నాడు, మనందరిలో యోనా ఉన్నాడు. మనమేమి నీతిపరులము కాదు, స్థిరంగా నడిచే వారం కాదు, పడిపోతున్న వారము. కానీ మన నిరీక్షణ, మన ఆశ మన యేసు. ఆయన మన లేవనెత్తుతాడు. ఇది చక్కని పాఠం మనందరికీ కూడా. దేవుని సంగం మాత్రం పడిపోయాడు, పడిపోవడానికి 7 మెట్లు, లేవడానికి 4 మెట్లు. అతని జీవితంలో నుంచి పాఠాలు నేర్చుకున్నాను. దేవుని బిడ్డలారా, ఇది మనందరి కథ. మనం నేర్చుకోవాలి, నిలబడాలి. పేతురు వల్లే తిరిగి నిలబడాలి. పడిపోవట తప్పు కాదు, బైబిల్ గ్రంథం చెప్తుంది. పడియు లేవకుండుట, అయ్యగారు రాశారు, పడియు లేవకుండుట పాపమగును, పాపమగును. ఏది పాపం? పడి లేవకపోవట. దేవుని బిడ్డలారా, మనందరం పడిన వారమే, కానీ లేవాలి. లేపుతాడు మన ప్రభు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. ఈలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూలానాడక తనదు జాలి చూపినాదా, ఈలాంటిదా యేసు ప్రేమ, ఎనాలేని పాపకూపమున నేను తనికి మెనుకుచును, నీ దరిగాన కూడన్ కనికరము బెంచినాయందు వేగాగుని పోవా
నా మేలు కొరకిందు వచ్చే ఈలాటిదా యేసు ప్రేమ పెనుగొన్నదు కాబ్దిలోనా నేను మునిగి కొమలుచునేడు పునగొందు నప్పుడు నను నీ చూడని త్రోయాలేక తనదు నేనారు నా కగు పరచి నీతి చూపించే ఈలాటిదా యేసు ప్రేమ. దయానిధి ప్రేమ స్వరూపుడా మహోన్నతుని కొందనాలు దేవా, ఈ దినం నీ వాక్యముల నుండి మాతో మాట్లాడావు దేవా. మా అందరి జీవితాలను దేవా మాకు చూపించావు, నీ కొందనాలు. పేతురు భక్తుని జీవితంలో నుండి అతడు పడిన స్థితిలో నుండి నువ్వు ఏ విధముగా లేవనెత్తావు ఈరోజు మేము నేర్చుకున్నాం దేవా. ఈ దినపు వాక్యము ద్వారా మమ్ము మాకు చూపించావు, నిన్ను మాకు చూపించావు, నీ ప్రేమను దేవా. మా ఎడల నీకున్న విశ్వాస్యతను, రాజీ పడని మా ఎడల నీకున్న గొప్ప సంకల్పమును మాకు బయలుపరిచిన తండ్రి నీకు అనేక వందనాలు. విన్న ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకో, ఈ వాక్కు వారి జీవితంలో ఫలింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక అద్భుతమైన సాక్ష్యం ఉందాం. దేవి గారు కొవ్వూరు నుంచి వచ్చారు. వీరు పాపకి డెంగ్యూ జ్వరం వచ్చిందంటండి, ప్లేట్లెట్స్ పడిపోయాయంట, చనిపోయిందని చెప్పారంట డాక్టర్. మరి ఆ నిమిషంలో మరి కుమార్తె బలంగా ఒక ప్రార్థన చేసుకుందంట. ప్రభువా, శాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తానని ప్రార్థన చేసుకోగా మరి ఆ బిడ్డని మరి ఉంచినందుకు గర్భసంచి తీసేశారంటండి. ఆపరేషన్ జరిగినందుకు దేవుడి కుమార్తెని స్వస్థపరిచినందుకు గర్భంలో ఉండగానే ఆ పాపకంటండి డెంగ్యూ జ్వరం వచ్చిందంట, ప్లేట్లెట్స్ పడిపోయినట్ట గర్భంలో బిడ్డకి. ఇక బిడ్డ చనిపోయిందని చెప్పారట. మరి ఈ కుమార్తె శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను ప్రభు అనగానే ఆ గర్భం ఉంచినందుకు, ఆ బిడ్డని జాగ్రత్తగా తీసినందుకు, పాప పుట్టినందుకు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నందుకు. కానీ ఈ కుమార్తెకి గర్భసంచి తీసేశారు దానివల్ల. కానీ దేవుడు ఇద్దరిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడి సజీవులకు మన మధ్యలోనికి తీసుకుని వచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. చిట్టమ్మ గారు నారాయణపురం నుండి వచ్చారు. వీరి అమ్మాయి గీతగా ఈ కుమార్తెకి నెలసరి సరిగ్గా రావటం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్తే కడుపులో నీటి బుడగలు ఉన్నాయి అని అన్నారు. 8 నెలల్లో మరి మందులు వాడాలని చెప్పారు. మరి 2 నెలల మందులు మరి వాడారు అంతే. మరి శాలకు మరి వారాలు పెట్టుకుని వస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి అద్భుత రీతిగా ఆ బిడ్డకు పీరియడ్స్ క్రమంగా వస్తున్నందుకు, కడుపులో ఉన్నటువంటి నీటి బుడగలు కూడా తగ్గినందుకు, సంపూర్ణ స్వస్థతను దేవుడు ఇచ్చినందుకు, అలాగే యజమాని గారి విషయంలో కూడా మరి ఆయన విషయంలో కూడా అనారోగ్యాన్ని బట్టి ఆయన గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్ ఆయన్ని డ్యూటీలోంచి తీసేశారు. అనారోగ్యాన్ని బట్టి హార్ట్ స్లోగా కొట్టుకుంటుందని చెప్పేసి ఆయన డ్యూటీలోంచి తీసేశారు. ఈ కుమార్తె శాలకు వచ్చి ప్రార్థన చేసుకోగా దేవుడు అద్భుత రీతిగా మరలా ఆ యొక్క ఆర్టీసీ డాక్టర్ గారే టెస్ట్ చేసి చూసి వాళ్ళందరూ కూడా మరి హార్ట్ బాగానే కొట్టుకుంటుంది, బాగానే ఉందని చెప్పారు. ఆ డ్యూటీలోంచి తొలగించి ఆ చిన్న పోస్ట్ ఇద్దామని అనుకున్నారు ఆర్టీసీ డిపోలోను. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి తిరిగి అతని డ్యూటీ, ఆయనకి డ్రైవింగ్ డ్యూటీ ఆయనకి ఇచ్చివేసినందుకు గట్టిగా చప్పట్లు కొడదామండి.